రీసెంట్ గా బంగ్లాదేశ్ కూడా ఇండియాపై యుద్ధం చేస్తుంది అని తెలుస్తుంది. రీసెంట్ గా బంగ్లాదేశ్ లోని రిటైర్డ్ మేజర్ జనరల్ ఫజ్లుర్ రెహమాన్ ఒకవేళ ఇండియా పాకిస్తాన్ కి వార్ జరిగితే బంగ్లాదేశ్ కూడా చైనాతో కలిసి ఇండియాలోని ఉన్న ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని ఈ రెహమాన్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ రెహమాన్ పోస్ట్ తో మాకు సంబంధం లేదు అని యూనస్ ప్రభుత్వం చెప్పింది. కానీ రీసెంట్ గా బంగ్లాదేశ్ ఇంటరిం ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ యూనస్ తీరును పరిశీలించిన ఇలాంటి కుట్రలే బయటపడుతున్నాయి. ఈ యూనస్ చైనాలో పర్యటించినప్పుడు 7 సిస్టమ్ స్టేట్స్ లాక్ చేయబడ్డాయి అండ్ వాటికి బే ఆఫ్ బెంగాల్ లోకి అనుమతి లేదు అని కామెంట్ చేశాడు. సో ఇలానే బంగ్లాదేశ్ యొక్క పని బుద్ధి బయటపడింది. బట్ 1971 నుంచి పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. కానీ రీసెంట్ టైంలో మళ్లీ వీటి మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలను కలిపే ప్రాంతాన్ని సిలిగురి కారిడార్ అని పిలుస్తారు. ఒకవేళ ఈ ప్రదేశాన్ని ఆక్రమిస్తే వీటి మధ్య రోడ్డు రవాణా కట్ అయ్యి ఈ 7 సిస్టమ్ ని ఇండియా నుంచి వేరు చేయొచ్చు అని ప్లాన్ లో ఉంది బంగ్లాదేశ్.